హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం పూట హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ పొడి అండి. ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసేసుకొని పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పల్లీలో ఉన్న పచ్చిదనం పోయి క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, పల్లీలు వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేంపేసుకోవాలి. చూడండి, వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని నేను పోపు కోసం ఇవి వేంపుకుంటున్నానండి. పోపు కూడా ఆయిల్ వాడట్లేదు. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద బాగా వేంపుకుంటూ కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేంపుకోవాలి. ఇప్పుడు చూడండి, కరివేపాకు బాగా క్రిస్పీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం వేంపి పెట్టుకున్న పల్లీలను వేసేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం వేంపి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను. రుచి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాలు వేసేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇందాక మనం వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పోపు కోసం వేపుకున్న పోపు దినుసులో ఉన్న కరివేపాకును ఈ విధంగా చేతితో నలిపేసుకొని ఆ పోపు దినుసులను కూడా ఇందులో వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకుంటే అంతేనండి, ఇన్స్టెంట్గా చట్నీ పొడి రెడీ అండి. చుక్క నూనె లేకుండా, అసలు ఆయిల్ అనేది వాడలేదండి. ఇలా అంతా కలిపేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 నెలల వరకైనా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా చట్నీ తయారు చేసుకోవచ్చండి. ఈ చట్నీ పొడి కొద్దిగా వేసుకొని వాటర్ వేసి కలుపుకుంటే చట్నీ రెడీ అండి. బ్యాచిలర్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా ఉదయం పూట హడావిడి లేకుండా ఇలా చట్నీ పొడి చేసి పెట్టుకున్నారంటే వారానికి సరిపడా ఎప్పుడంటే అప్పుడు చట్నీ తయారు చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.